దుబ్బాక నియోజకవర్గంలో వందలాది కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ కొనుగోలు సక్రమంగా జరగడం లేదన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా వరి పండే ప్రాంతం దుబ్బాక నియోజకవర్గమని, ఇక్కడి 8 మండలాల్లో భారీగా వరి సాగు జరుగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైస్ మిల్లర్ యాజమాన్యాలతో ప్రభుత్వం అన్ని రకాల చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు చింతరాజు అధ్యక్షతన అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొనుగోళ్లపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వానికి రైసు మిల్లర్ల యజమానులకు ప్రభుత్వ అధికారులు సరైన సూచనలు చేయకపోవడం వల్ల కొనుగోలు ఆలస్యమవుతుందని రైస్ మిల్లర్లు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈసారి దుబ్బాక నియోజకవర్గంలో వరి ధాన్యం దిగుబడి ఎక్కువగా వచ్చిందని 35% మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇంకా 65% ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు రోడ్లపైనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నానని, రైతుల బాధను అర్థం చేసుకుని రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేశారు. నియోజకవర్గానికి చెందిన 108 మంది లబ్ధిదారులకు 27 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా మంజూరు చేపించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, నాయకులు కొత్త కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% అది అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. ప్రజలందరికీ తెలుసు, రైతులకు తెలుసు, వ్యాపారవేత్తలకు, రైస్ మిల్లర్లు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. నేను రైస్ మిల్లర్ల తరఫున కూడా నేను గవర్నమెంట్ని అప్పీల్ చేస్తున్నాను. మా రైస్ మిల్లర్స్ కూడా ఎవరు కూడా హ్యాపీగా లేదు ఈ సంవత్సరం. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా కనీసం రైస్ మిల్లర్లతోటి కోఆపరేట్ చేసి మరి మీ బాధలు ఏమున్నాయి, మరి మీకు మేము గవర్నమెంట్ చేదోడు వాదోడుగా ఉంటాం, సపోర్ట్గా ఉంటామంటే మరి రైతులకు లాభం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాలు పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలా మా దగ్గర దుబ్బాకలో దాదాపు 15 రైస్ మిల్లర్స్ అందరు కూడా ఈరోజు అసోసియేషన్ పిలిచి మాట్లాడితే మరి వాళ్ళ బాధలు కూడా వర్ణనాతీరం. మరి వాళ్ళని కనీసము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ, మరి ఎఫ్సిఐ కానీ, మరి జిల్లా యంత్రాంగం కానీ, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మరి ఎవరు కూడా సరి అయిన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం మూలంగా ఈ రోజు రైతులు నష్టపోతున్నారు. ఇది వాస్తవం. మరి స్టేట్ల మా దగ్గర ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు, జిల్లా మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా మరి ఇంత ధాన్యం పండించి 3 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఈ 6 మండలాల గురించే మాట్లాడుతున్నాను. నేను మొత్తం జిల్లా గురించి మాట్లాడతలేను, నేను ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడతలేను. చాలా ఉమ్మడి జిల్లా గురించి తీసుకుంటే నేను ఒక గతంలో ఎంపీ ఉన్నప్పుడు నాకు అన్ని జిల్లాలలో నేను రివ్యూలో నేను పాల్గొనేటోని. నాకు అన్ని విషయాలు రైతుల దగ్గర ఏ విధంగా ధాన్యం తీసుకోవాలి, ఎక్కడ స్టాక్ పెట్టాలి గారు మాకు 2 నెలల ముందు నుంచి మాకు ఈ విషయాల మీద మాకు తర్జన జరిగేది. ఎక్కడెక్కడ ఎంత ధాన్యం పెట్టేది. ఇవాళ అది పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఈరోజు కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారికి కోఆర్డినేషన్ ఉండదు. ఐకేపీ వాళ్ళకు, పిఎస్సిఎస్సి సిబ్బందికి వాళ్ళ కోఆర్డినేషన్ ఉండదు. మండలాధికారులకు ఉండదు, జిల్లా అధికారులకు ఉండదు, రాష్ట్ర అధికారులకు ఉండదు. ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. నేను రాజకీయం మాట్లాడతలేను. ఇక్కడ మాట్లాడేది రైతుల గురించి మాట్లాడుతున్నా, మా రైస్ మిల్లర్ల బాధల గురించి మాట్లాడుతున్నా. మరి ఈరోజు రైస్ మిల్లర్స్ మరి వాళ్ళు హ్యాపీగా ఉంటే, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, వాళ్ళకు సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మిల్లర్ మన రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు ధాన్యాన్ని. మరి మీరు సరైన సమయంలో వారికి బారదాని ఉండదు, సరే లారీలు అలాట్మెంట్ చేయరు. వాళ్ళ దగ్గర గోడాములు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలుస్తలేదు, ఎక్కడ గోడాము ఉన్నదని చెప్పి. ఇవాళ మా దగ్గర నికరంగా ఉన్నది 20,000 మెట్రిక్